దేవుడు మనకి ఒక విలువైన సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ విలువైన సందేశం అని అంటే పిల్లరా, దేవుడు అన్నాడు పాతాళం ఒకటి ఉంది అన్నాడు. మరలా ప్రభు అన్నాడు పరలోక రాజ్యం కూడా ఒకటి ఉంది అని అన్నాడు. ఇప్పుడు మనుషులకు ముందు దేవుడు రెండు మార్గాలు ఉంచాడు. ఒకటి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం, రెండవది పాతాళానికి పోయే మార్గం. ఈ రెండు మార్గాల గురించి దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుండి మనకు తెలుసు కదండి. ఈ రెండు మార్గాల గురించి లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏమండి, పుణ్యాత్ములేమో పరలోకం పోతారట, పాపాత్ములేమో నిత్య నరకం పోతారట అని చెప్పుకుంటారు కూడా. దేవుని మందిరానికి రానివాడు కూడా ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఆ తప్పు చేసేవాడిని చూసి ఒరే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అనుకో దేవుడిని నరకానికి పంపించేస్తాడు అని కూడా చెప్పుకుంటారండి కదండి. చెప్పుకోరండి, చెప్పుకుంటారు. అంటే మందిరానికి వచ్చినా రాకపోయినా, దేవుని యొక్క వాక్యం విన్నా వినకపోయినా, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా మనుషులందరికీ తెలిసిన నిజం ఏంటంటే తప్పు చేస్తే పాతాళానికి, పుణ్యం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారని మాత్రం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మరి పరలోక రాజ్యం ఉందని, పాతాళం అంటూ ఒకటి ఉందని మరి మనకు తెలిసినప్పుడు మరి ఏం చేస్తే పరలోక రాజ్యం వెళతామో, ఏం చేస్తే పాతాళం వెళ్తామో కూడా తెలుసుకోవాలి కదండి. అమ్మా చెప్పండి, తెలుసుకోవాలి వద్దా? తెలుసుకోవాలి. పిల్లలు గమనించండి, మిమ్మల్ని నేను పిలిచి అమ్మా మీరు పలానా రాజమండ్రి వెళ్ళి పలానా సరుకు దండ అన్నాను అనుకోండి, ఎప్పుడు వెళ్ళలేదండి అయ్య గారు దారి ఎలాగా అని కనుక్కోవాలి. మీరు కనుక్కోవాలి వద్దండి? కనుక్కోవాలి. ఎప్పుడు వెళ్ళలేదండి అయ్య గారు మరి ఎలాగా అని. అందుకనే దేవుని యొక్క వాక్య గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు ఏమని మాట్లాడతాడు తెలుసండి? మేలైన మార్గము ఏది అని అడిగి తెలుసుకోండి అన్నాడు. మేలైన మార్గం ఏది అని అడిగి తెలుసుకోండి అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మేలైన మార్గం ఏది అని అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే దారి. మరి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి దారిని మనం కనుగొనాలి అని అంటే సింపుల్. వాక్యములో దేవుడు ఏమని చెప్పాడు అని అంటే బిడ్డలారా, యేసుప్రభు అంటాడు నేనే మార్గం అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుప్రభుని నమ్మి వెంబడిస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి బిడ్డలారా, పాతాళం కూడా ఉందట. అది మాత్రం అపరిమితంగా నోరు తెరిచి అనేకుల కొరకు చూస్తుందంటండి. అపరిమితంగా అంటే దానికి పరిమితి లేదు, దానికి ఎంత కొలతని లేదు. పాతాళాఘాతం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. అందుకని వాక్యంలో దేవుడు అంటాడు దాని ద్వారా పోయేటువంటి వారు అనేకులు అన్నాడు. ఇప్పుడు ఎంతమందో లెక్కలేదు. ఏమండి, ఎంతమందో లెక్కలేదు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అని అంటే చాలా కొద్ది మంది, తక్కువ మందే అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వాళ్ళు తక్కువ మంది. మరి ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి పోతారు అని అంటే వెళితే పరలోక రాజ్యం వెళ్ళాలి, లేదనంటే పాతాళానికి వెళ్ళాలి. ఇక మూడో ఆప్షన్ అంటూ ఏమీ లేదు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఆయన అన్నాడు ఇదిగో పాతాళము అపరిమితముగా తన నోరు తెరిచి ఎదురు చూస్తుంది అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఆ పాతాళంలోనికి పోయే వాళ్ళు అందరూ ఎవరంటారు చెప్పండి? పాతాళానికి పోయే వాళ్ళు అందరూ ఎవరంటారు? పాపులు కదండి. పాతాళానికి పోయే వాళ్ళందరూ ఏమంటారు? పాపులు అని అంటారు పిల్లరా. మరి పాపులు అనే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? పిల్లలు గమనించండి, చెప్పండి. మనం ఏమంటామంటే పిల్లరా, భక్తుడు అంటాడు నేను పాపిని యేసయ్యా నాకు ప్రార్థన రాదయ్యా, నేను పాపిని యేసయ్యా నాకు ప్రార్థన రాదయ్యా, నాకు ప్రార్థించే శక్తిని ప్రసాదించయ్యా, నాకు ప్రార్థించే శక్తిని ప్రసాదించయ్యా, నువ్వు చేసిన పాపాలు ఒకటా రెండా యేసయ్యా, వాటిని చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా, వాటిని చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా, నిన్ను చూడాలని ఉంది యేసయ్యా, నిన్ను చూడాలని
అడుగటారిందా యేసయ్యా, భయమేస్తుంది యేసయ్యా, వాటిని చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఒక మంచి భక్తుడు అంటాడు దేవుని బిడ్డలారా, నేను ఎవరిని? పాపిని. నేను పాపిని యేసయ్యా, ప్రార్థించటం కూడా రాని పాపిని నేను. కాబట్టి నాకు ప్రార్థన నేర్పించు, పాపముల నుండి ఎలా విడుదల పొందాలో నేర్పించు, భక్తి అంటే ఏంటో నేర్పించు, జీవితంలో నేను పాపం చేయకోకుండా ఎలా ఉండాలో నేర్పించు, నీ కట్టడలను ఎలా అనుసరించాలో నేర్పించు, నేను పాతాళము అనే మార్గమును ఎలా తప్పించుకోవాలో నేర్పించు, ఆ నరక కోపములోనికి పోకోకుండా ఎలా బ్రతకాలో భూమి మీద ఉన్నప్పుడు నాకు అది నేర్పించు అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, పాతాళమునకు పోవు ద్వారము చాలా విశాలమైందట, అపరిమితంగా ఉందంట. పిల్లరా, ఎంతమంది వెళ్ళినా ఒకేసారి అంతమందిని అమాంతం మింగేసేటువంటి దారంటది. మరి అందులోకి పోయే వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళని బైబిల్ చెప్తుందో తెలుసా? క్లుప్తంగా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో చూడండి, యోబు గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు 24వ అధ్యాయం 19వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం పిల్లరా. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19. అనావృష్టి చేతను చూసారండి, పాతాళము ఎవరిని పట్టుకుంటుందటండి? పాపం చేసిన వాళ్ళందరినీ పట్టుకుంటుందంటది. పాతాళము యొక్క చేతిలో నుండి తప్పించుకోవడం అంత సులువైన పనేమీ కాదు, అంత తేలికైన పనేం కాదు. మరి పాతాళము ఎవరిని పట్టుకుంటుంది? ఎవరిని మింగేద్దామని చూస్తుందా పాతాళం అని అంటే పిల్లరా, పాపం చేసిన వాళ్ళందరినీ కూడా పాతాళం మింగేయాలని చూస్తూ ఉందట పిల్లరా. ఈ రహస్యం ఎవరికి తెలుసా అండి? ఎంత పెద్ద రహస్యం ఎవరికి తెలుసా? సాతానుగాడికి తెలుసు. ఎవరికి తెలుసా అండి? సాతానుగాడికి తెలుసు. పాతాళము పాపం చేసే వారందరిని మింగేస్తుంది. కాబట్టి నేను పాపం చేశాను కనుక పాతాళం నన్ను ఎట్లాగా మింగేస్తుంది. కాబట్టి నాతో ఉన్నటువంటి వారిని కూడా నేను అక్కడికి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతోనట మనుషుల చేత పాపం చేయించే పని పెట్టుకున్నాడట సాతానుడు. అందుకనే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సాతానుడు మనుషులందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నాడట పాపం చేయించడానికి. ఏమండి, పాపం అంటే ఏదో పెద్ద రాబరీలు చేసి, వ్యభిచారాలు చేసి, దొంగతనాలు చేసి ఏదేదో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, పాపము చేస్తే పాతాళానికి వెళ్ళిపోతారని సాతానుగాడుకు తెలుసు కనుక దేవుని బిడ్డలారా మన చేత ఎట్లాగైనా పాపం చేయించాలనుకుంటున్నాడు సాతానుడు. బాగా గమనిస్తే పిల్లరా, యోబు సంగతిని మనం ఆలోచన చేస్తే యోబుతో సాతానుడు ఎలాంటి పాపం చేయించాలనుకున్నాడు చెప్పండి? యోబుతో సాతానుడు ఎలాంటి పాపం చేయించాలనుకున్నాడు అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే చెప్పండి, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అన్నాడు. దేవుని బిడ్డలారా, మనము డైరెక్ట్గా దేవుణ్ణి దూషించాల్సిన అవసరం లేదండి. దేవుని పోలికలో పుట్టినటువంటి మనిషిని దూషించినా అది దేవుణ్ణి దూషించినట్టే లెక్క. కాబట్టి నువ్వు మనుషులను దూషించినా, అసలు దూషణకరమైనటువంటి మాటలు నీ నోట వచ్చినా పిల్లరా, అపరిమితంగా తెరచి ఉన్న ఆ పాతాళం ఖచ్చితంగా నిన్ను మింగేస్తుంది. కాబట్టి నోరు జాగ్రత్త. ఏమండి, నోరు ఉంది కదా అని లోడలోడ వాగకండి దేవుని బిడ్డలారా, ప్రమాదం. ఎందుకనంటే సామెతల గ్రంథకర్త అంటాడు, అత్యధికమైన మాటల్లో దోషం ఉండక మానదు అని అన్నాడు. ఎక్కువగా మాట్లాడడం వల్ల పాపం అందులో ఉంటుందంట పిల్లరా. అటు మాట్లాడు ఇటు మాట్లాడు పిల్లరా, ఆఖరికి ఎవరో ఒకరు పాపం గురించి మనం మాట్లాడుకుంటే దుస్థితికి దిగసారిపోతాం. అందుకని వాక్యంలో చాలా దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, ఇదిగో మాట చేత పాపము చేయించాలని సాతానుడు చూస్తా ఉన్నాడు పిల్లరా యోబుని. అయినప్పటికీ కూడానట తన నోటి ద్వారానైనను ఎట్టి పాపము యోబు అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. కాబట్టి నోటి మాటతోనైనను భక్తుడైనటువంటి యోబు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదంటే పిల్లరా. అంటే తన నోటిని ఎంత భద్రం చేసుకున్నాడో. ఈ రోజున అందరికీ దేవుడు నోరిచ్చాడు కదండి, మనం మాత్రమే మాట్లాడగలం. కుక్కలు పిల్లులు పందులు అవన్నీ మాట్లాడగలవా చెప్పండి? ఒకవేళ వాటికే కనుక నోరిస్తే అమ్మనా బూతులన్నీ తిడతాయి మనల్ని. తిట్టవా అమ్మ చెప్పండి, తిట్టవా? కుక్క నోరు వచ్చాడు అనుకోండి దేవుడు, కుక్క నోట్లో అసలే నోరు అస్సలే పెట్టకూడదు, కుక్క నోట్లో అసలే నోరు పెట్టకూడదు అంటాం కదా మనం. నీ నోట్లో నోరెట్టినా ఒకటే,
మా వీధిలో కుక్క ఉంది, ఆ నోట్లో నోరెట్టినా ఒక్కటే అని పుల్లరా. బాగా గమనించండి, కుక్క మురుగుతూ మొదలు పెడితే మురుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో పక్షులకో, భూజంతువులకో, లేదనంటే జలచరములకో దేవుడు నోరు ఇవ్వలేదండి. కాబట్టి అవి మాట్లాడలేవు మనకలాగా. మనం మాట్లాడగలం. ఏమండి, నేర్చుకుంటే ఏ భాష అయినా మాట్లాడగలం. మనం మాట్లాడగలం. చాలా ప్రేమగా మాట్లాడగలం. ఒకళ్ళకి కోపం పుట్టించేలాగా మాట్లాడగలం, ఒకళ్ళకి ప్రేమ పుట్టించేలాగా మాట్లాడగలం, ఒకళ్ళకి ఏడుపు వచ్చేలాగా మాట్లాడగలం, ఒకళ్ళకి హృదయం కరిగేలాగా మాట్లాడగలం. పిల్లరా, మనం ఎలాగైనా మాటలతోనే మనం మాయ చేయగలం. హృదయాన్ని బిడ్డలరా, మాట్లాడే స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఎందుకు మాట్లాడమని దేవుడు మనకిచ్చాడు తెలుసండి? దేవుణ్ణి స్తుతిస్తామని, అందరిని తిడతామని కాదండి. దేవుణ్ణి మహిమపరుస్తామని, అందరినీ ప్రతిదినం ఆడిపోసుకుంటామని కాదండి. ఈ నోటితో దేవుణ్ణి కనపరచాలని దేవుడు మనకి నాలుక ఇచ్చాడట, నోరు ఇచ్చాడట. అందుకని వాక్యములు ఏమని రాబడిందంటే, ప్రతి నాలుక నా నామాన్ని స్తుతించాలి, ప్రతి పెదవులు నా నామమున ప్రార్థన చెయ్యాలి అని అన్నాడు. పిల్లరా, ఈ పెదవులలో నుండి ప్రార్థన రావాలి, ఈ నాలుక నుండి దేవుణ్ణి స్తుతించాలి, అది హృదయంలో నుండి చేయాలి. హృదయాన్ని పిల్లలు గమనించండి. కానీ ఈ పెదవులతో, ఈ నాలుకతో మనం ఏం చేస్తూ ఉన్నామనంటే దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అవి చాలు పిల్లరా. అపరిమితమైనటువంటి నోరు తెరిచిన పాతాళంలోనికి మనం పోవడానికి మన నోరు చాలండి, మన నాలుక చాలు. అందుకని నాలుకను దేవుడు ఏమన్నాడు తెలుసా? నాలుక అగ్ని, అది నిన్ను నిలువెల్ల దహించి వేసే అగ్ని. దాన్ని కాపు చేసుకోలేదనుకోండి, దాన్ని ఒకవేళ నువ్వు అదుపు చేయలేదనుకోండి, హృదయాన్ని బిడ్డలరా బాగా గమనించండి. ఏమండి, గ్యాస్ బండని ఎలా వాడాలో అలాగే వాడుకోవాలి. మీకు అర్థమవుతుందండి? గ్యాస్ బండని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి పిల్లరా. ఏమండి, దానికి రెగ్యులేటర్ ఇచ్చి, ఏమండి దానికి చక్కగా చూపించి గ్యాస్ పైకి అంటించి చక్కగా పెడతారు. హృదయం అలా కాదు, మేకొచ్చుకుని ఒక అన్నం పెట్టి ఎగ్గిడితే గ్యాస్ బండకి బాగుంటుందండి. కానీ ఈ నాలుగుకి మనం ఏం చేస్తామనంటే అదుపు లేదండి, తాళం లేదు దీనికి. దేనికి లేదు? దీనికి తాళం ఏమి లేదండి, తాళం లేదండి దీనికి. బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలరా. ప్రతిదాన్ని వాడడానికి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, పనిముట్లు అన్నీ ఉన్నాయి. కానీ దీనికి ఏ విధమైనటువంటి తాళము లేదు. దేవుడు మనల్ని నమ్మి బాగుగా ఉండండి, బాగుగా మాట్లాడండి దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ నోరుని మన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ ఉంటాం. అది చాలు హృదయాన్ని. ఈ నాలుక, ఈ పెదవులు, నీ నోరు చాలు నిన్ను నాశనం చేయడానికి కదండి. మనల్ని నాశనం చేయడానికి మన నోరు, మన నాలుక చాలు హృదయాన్ని బిడ్డలారా. అందుకని వాక్యంలో ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అపరిమితంగా అది మింగేద్దామని చూస్తుంది. ఎవరిని అనంటే పాపం చేసిన వారిని. మరి యోబు చేత ఏ పాపం చేయించి దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా చేయాలనుకున్నాడు శాతానుడు అనంటే? దేవుణ్ణి దూషించేలాగా, మనుషులను దూషించేలాగా హృదయాన్ని బిడ్డలారా చేయాలనుకున్నాడు. కానీ యోబట నోటి ద్వారా నేను పాపం చేయలేదట పుర్లరా. ఎందుకనంటే యోబు గారికి తెలుసు, నా నోరు కాచుకోకపోతే నా నోరు నన్ను తీసుకెళ్ళి ఆ నిత్య నరకంలో వేసేస్తుంది. కాబట్టి నా నోరు నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకున్నాడు యోబు. మీకు అర్థమవుతుందా లేదా? దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. పిల్లలు గమనించండి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ పాతాళం ఎవరి కొరకు అనంటే మనందరికీ తెలుసు, పాపాత్ముల కొరకు కదండి. మనం పాట పాడుతూ ఉంటాం, పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు పొరుగు చావదు, అగ్ని ఆరదు పొరుగు చావదు. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు, అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. లాజరును చూచి దాహమని అడిగాడు, లాజరును చూచి దాహమని అడిగాడు. రెండే రెండు దారులు, ఆమేన్. ఈ దారి కావాలు మానవా, పాడదాం. రెండే రెండు దారులు, ఆమేన్. ఈ దారి కావాలు మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, నీవు
తెలుసుకో మానవా, తెలుసుకో మానవా, నీవు తెలుసుకో మానవా. దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలండి మనం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి పచ్చి నిజం ఏంటనంటే, మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం? మన ఆత్మకు చావు లేదు కనుక అది నరకానికి వెళుతుందా? లేదు అని అంటే కనుక పరలోక రాజ్యానికి వెళుతుందా? పరలోక రాజ్యానికి వెళ్ళి పనులు చేస్తున్నాను నేను భూమి మీద, లేదనంటే నరకానికి పోయే పాడు పనులు చేస్తున్నానా? ఒకవేళ నరకానికి వెళ్ళిపోయే పాడు బుద్ధి ఉందా నా దగ్గర? పరలోక రాజ్యానికి వెళ్ళే పుణ్యకార్యాలు ఉన్నాయా నా దగ్గర? అసలు నా మైండ్ సెట్ ఎట్లా ఉంది? నా బుర్రలో ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? నా మదిలో ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? అసలు నేను ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాను? దేవునికి అంగీకారంగా ఉన్నానా లేదా అనే విషయాన్ని మనం భూమి మీద ఉంటుండగానే తెలుసుకోవాలి పిల్లరా. అందుకనే ఈ రోజునే ఈ ప్రసంగం, ఈ బైబిళ్ళు, ఈ మందిరాలు, దైవచనులు అందరిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే పిల్లరా, సర్వలోకమునకు వెళ్ళి మీరు సువార్తను చెప్పండి. పరలోక రాజ్యం ఉందని అక్కడికి వెళితే పరలోక రాజ్యపు వైభవాన్ని, సకల సుఖాలను, అష్టైశ్వర్యాలను దేవుడు అనుగ్రహిస్తాడని, ఇగో పాతాళం కూడా ఉందని అక్కడికి వెళితే కనుక అగ్నిగుండం బగబగా మండుతూ ఉంటుందండి. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదని, అదొక భయంకరమైనటువంటి నరక కోపమని, అక్కడ నిత్యము కూడా ప్రదేవనుల ఏడుపును పండ్లు కొరుకునట్టు ఉంటుందని తెలియచెప్పండి అని దేవచనులకు భారాన్ని అప్పగించి పిల్లరా దేవుడు తన సావుకుల్ని జనాల మీదకు పంపించాడు ప్రదేవనులరా. అందుకనే ఇక్కడ మీ అందరిని కూర్చోబెట్టి ఇంటింటికి తిరిగి, అమ్మ పరలోక రాజ్యం రండి, నరకం నుండి తప్పించుకోండి, అక్కడికి వచ్చి కాసేపు కూర్చోండి అని అంటే పిల్లరా, ఇక్కడికి వచ్చి కూర్చోవడానికి కూడా మనకి సమయం దొరకలేనంత బిజీ అయిపోతున్నాం మనం. దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమంటాడు తెలుసా? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క ఉగ్రతను ఎట్లా తప్పించుకుంటావు నువ్వు అని అడుగుతాడు. ఎట్లా తప్పించుకుంటాం మనం? అమ్మా చెప్పండి, ఎట్లా తప్పించుకుంటాం మనం? తప్పించుకోలేం. తప్పిస్తే ఆయనే చేయాలి తప్పించాను మనల్ని. కాబట్టి ఇక్కడ వాక్యములు ఎంత స్పష్టంగా చెప్తున్నాడనంటే, ఈ నరకం అనేది, ఈ పాతాళం అనేది ఎవరి కోసం అనంటే పాపాత్ముల కోసం అంటే ప్రదేవని బిళ్ళరా. చూడండి, అందులో కొంతమంది పాపుల కోసం ఈ రోజున మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క వాక్యములు చూడండి, వాక్యములు ఏమని రాయబడి ఉంది అనంటే, కీర్తనల గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు 9వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి పిల్లరా, కీర్తనల గ్రంథములో 9వ అధ్యాయములో దుష్టులను, చూడండి బాగా గమనించండి, దుష్టులను, దేవుణ్ణి మరిచిపోయే జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. పిల్లలు బాగా గమనించండి, దుష్టులను, దేవుణ్ణి మరిచిపోయే జనులందరూ పాతాళానికి వెళ్ళిపోతారంట. మీకు అర్థమవుతుందండి? దుష్టులను అనంటే ఎంతకాలం వాళ్ళకి వాక్యం బోధించినా బుర్రకెక్కదు. వాళ్ళు దుష్ట పనులు మానుకోరు, వాళ్ళు దుష్ట కార్యాలు మానుకోరు, వాళ్ళు దుష్ట బ్రతుకు మానుకోరు. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను అనుకుంటూ ఉంటాను, దేవుని బిడ్డలారా ప్రభా వచ్చిన వాళ్ళందరికీ మీ వాక్యం చెప్తాను, రాని వాళ్ళ కొరకునైనా నేను మోకరించి ప్రార్థన చేయగలుగుతాను. బలవంతంగా తీసుకొచ్చి అలా కూర్చోబెట్టండి ఆయన. భక్తి అనేది వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుని వచ్చి చేయాలి తప్ప, నేను వెళ్ళి అమ్మ ఎందుకు రాలేదు అని అంటే రాలేదు అని అంటున్నారు. ఏం చెప్తాం మనం? ఎందుకు రాలేదు అని అంటే సమాధానం ఏంటి? నువ్వు రాలేదని అడిగాను నేను, నువ్వు చెప్పే సమాధానం కూడా ఏంటి? రాలేదనే చెప్తావు. ఎందుకనంటే నీ దగ్గర సరైన రీజను లేదు. నీ దగ్గర దేవుని బిడ్డలారా తప్పించుకోవడానికి సరైనటువంటి రీజన్ లేదు. లేదండి ఇలాగా నేను సావు బతుకుల్లో ఉన్నానండి, మంచం మీద లేవలేకపోయానండి, హాస్పిటల్లో ఉన్నానండి, చచ్చిపోయేలా ఉన్నాను, దేవుడు బతికించి తీసుకొచ్చాడండి, చచ్చిపోయేలా ఉన్నప్పుడు ఎలా రాగలనండి అని చెప్పడానికి మన దగ్గర సమాధానం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, బాగున్నాయి, బాగానే ఉన్నాం, ఇంటికాడ ఏ పని మానతలేదు, తినటం కూడా మానతలేదు, కానీ మానేసిదల్లా భక్తి, మానేసిదల్లా ప్రార్థన. పిల్లలు గమనించండి, ఏం మానేసాం మనం? అన్నీ చేస్తాను ఉన్నాం కదా దేవుని బిడ్డలారా. ఒంట్లో బాగాలేదని అంటే తణుకు దాకా వెళ్ళి చూపించుకుని వచ్చాం, కానీ ఇంటి పక్కన ఉన్న ప్రార్థన మందిరానికి నీరసం. ఏంటండి అది? నీరసం. దేవుని బిడ్డలారా ఆలోచించే బాగా గమనం. ఎంత నీరసంగా ఉన్న దేవుని బిడ్డలారా, పంచాయతీ కాడ ఏదైనా రాస్తున్నారంట, ఉత్తినే ఇచ్చేస్తున్నారంట అంటే మాత్రం ఏమైపోద్ది నీరసం? ఎందాకే చచ్చిపోతున్నంద మనిషి పంచాయతీ కాడ కనపడ్డదేంటి, ప్రార్థనకు రాని మనిషి అని అనుకోడా దేవుడు? చెప్పండి అమ్మా, అనుకోడా దేవుడు? ఖచ్చితంగా అనుకుంటాడు దేవుని బిడ్డలారా. అంటే అన్నీ చేయడానికి నీరసం ఉండదు, అడ్డు రాదు,
కానీ ప్రధాన బిళ్ళరు మనకి ఈ బలహీనతలు కానీ, లేదనంటే రోగాలు కానీ, పరిస్థితులు కానీ, లేదనంటే ఇంకోటి కానీ ప్రధాన బిళ్ళరా నీకు ఎక్కడికి వెళ్ళడానికి అడ్డొస్తాయి అని అంటే దేవుని మందిరానికి వెళ్ళడానికి ఖచ్చితంగా అడ్డొస్తాయి. పిల్లలు గమనించండి. అప్పుడు నేను అనుకుంటాను, అసలు నీకు మందిరానికి రావాలని మనసే లేదు. అది మొదటి కారణం. ఈరోజు మందిరానికి వెళ్ళాలనేటువంటి మనసే నీ మనసులో లేనప్పుడు, నీ మధ్యలో ఆలోచన లేనప్పుడు, నీ చేత నేను బలవంతంగా ఎలా భక్తి చేయించగలను నేను? కాబట్టి వాక్యములో దేవుడు మాట్లాడుతానన్నాడు, దేవుని బిడ్డలారా, ఇదిగో దుష్టులను దేవుణ్ణి మరచిపోయే వారందరూ కూడా మొట్టమొదటిగా ఆ పాతాళంలోనికి వెళ్ళిపోతారంట. దేవుణ్ణి మర్చిపోవడం ఏంటండి విచిత్రం కాకపోతే? అమ్మా, దేవుణ్ణి మర్చిపోతామా? అసలు దేవుణ్ణి మర్చిపోవడం అనేటువంటిది దేవుని ఎంత వెర్రితనంగా ఉంది చెప్పండి. ఎంత వెర్రితనంగా ఉందండి ఈ రోజున. మనిషి అన్నం తింటాం మర్చిపోతున్నాడా? అమ్మా, తింటాం భోజనం చేయడం మర్చిపోతున్నాడా? అమ్మా చెప్పండి, ఎందుకు మర్చిపోవట్లేదు? పిల్లలు ఆలోచించే. ఎక్కడైనా డబ్బులు పెట్టావు మర్చిపోతున్నావా? తలకు 10,000 ఇవ్వండి సాయంత్రం, నాకు మర్చిపోండి. మీరు నాకు తలకు 10,000 ఇచ్చి సాయంత్రం మర్చిపోండి, రేపు పొద్దుటికి మర్చిపోతారా? రాత్రి పగళ్ళు నిద్ర పడుతూ ఒట్టు మీకు బాగా గమనించండి పిల్లరా, నిద్ర పట్టదు. ఏదైనా మర్చిపోతాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పిల్లరా, దేవుడిని మర్చిపోయేవాడు కూడా ఉన్నారట. ఈరోజు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు అందరికీ తెలిసినటువంటి పచ్చి నిజం. నేను ఇందాక లెక్క పెడతా ఉంటుంటే 24 మంది ఇంకా మన మందిరానికి రాలేదు. ఎంతమంది అండి? 24 మంది ఇంకా మన మందిరానికి రాలేదు. ఈ 24 మందికి తెలియదా ఇవాళ విశ్రాంతి దినమని? అమ్మా చెప్పండి, లేదా తెలీదా 24 మందికి దేవుని మందిరానికి వెళ్ళాలి విశ్రాంతి దినమని? తెలుసు దేవుని బిడ్డలారా. మరి ఎందుకు రాలేదంటారు? మర్చిపోయారా? మర్చిపోలేదు. వాళ్ళకి కూడా తెలుసు దేవుని బిడ్డలారా. మరి ఎందుకు రాలేదంటారు? అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నో వెంబడించారు. దేవుని కంటే ఎక్కువగా దేనికో ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని కంటే ఎక్కువగా దేనికో నువ్వు ఇచ్చావు చూసావు. ఈరోజు ప్రాధాన్యత నీకు కలిసి రాదు, నష్టమే. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది పిల్లరా, నీకు కలిసి రాదు, నష్టమే. ఎందుకు అనంటే అది సిల్లు సంచులు వేసినట్టు వద్దట. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? అమ్మా చెప్పండి, నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేవుని బిడ్డలారా. నువ్వు ఈ రోజున ఏ పని చేయడానికి వెళ్ళినా దేవుని బిడ్డలారా, అది ఆఖరి ఫలితం వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసండి? ఆఖరి ఫలితం నష్టం. ఎందుకు నష్టము అనంటే విశ్రాంతి దినాన్ని నువ్వు దొంగిలించావు, ఆజ్ఞను అతిక్రమించావు, ఈ రోజు నువ్వు పాపం చేస్తావు. మరి పాపం చేస్తే వచ్చేది నీకు నష్టమే కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణకరమైన నష్టమే. అందుకని వాక్యంలో అలాంటి వాళ్ళందరి కోసమనట అపరిమితంగా తెరుచు చూస్తుందంట దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట చెప్తున్నా, నేనేం కొత్తగా చెప్పట్లా. కాబట్టి ఇక్కడ దుష్టులను, దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారును పాతాళమునకు దిగిపోవదురు. వాళ్ళకి వేరే దారి లేదు. పరలోక రాజ్యానికి దేవుడు ఖచ్చితంగా రానివ్వడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు అంటే ఎవరో తెలియదు అంటున్నారు. వాళ్ళు దేవుడు గురించి మాట్లాడుకోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ఐగుప్తు చెర నుండి వాళ్ళు పడుతున్న నానా యాతన, నానా ఇబ్బందులు, నానా కష్టాల నుండి వాళ్ళని తీసుకొచ్చి దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశంలో పెడితే, కానాను దేశంలో పెడితే, ఆ కానాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాతట వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారట అండి. విచిత్రం. ఏం చేశారండి వీళ్ళు? అమ్మా చెప్పాలందరూ, ఏం చేశారు వీళ్ళు? దేవుణ్ణి మర్చిపోయారంట. దేవుణ్ణి మర్చిపోయిన తర్వాత దేవుడు మరలా వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గుర్తు చేయాలనంటే వాళ్ళని మరలా ఏం చేయాలి అనంటే, ఏ స్థితిలో నుండి వచ్చారో మరలా దేవుడు ఆ స్థితిలోనికి వాళ్ళని పంపించేసాడు. మరలా చూడండి, ఫిలిష్తీయులు వచ్చి వీళ్ళని బానిసలుగా పట్టుకుపోతే వాళ్ళ దగ్గర 7 సంవత్సరాలు మరలా దేవుని బిడ్డలారా వాళ్ళు పాలేరుతనం చేశారు. ఇక్కడ బానిసలుగా బతికారు. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు, ప్రభువా బుద్ధి తక్కువైపోయింది నాయన. ఏమైంది? బుద్ధి తక్కువైపోయింది నాయన, నిన్ను మర్చిపోయాము. నిజానికి చెప్పాలంటే ఐగుప్తు దేశంలో ఇయ్యే మా బతుకులు. అలాంటి మా బతుకులను తీసుకొచ్చి ఇంత గొప్పగా చేస్తే మేమేమో నిన్నే మర్చిపోయాం. మేము
మరలా మా బతుకులేంటో గుర్తు చేసావు నాయన, మాకు బుద్ధి వచ్చింది నా తండ్రి, మరలా మా పరిస్థితి మాకు ఇచ్చే ప్రభా అని ప్రార్థన చేస్తే మరలా దేవుడు దేవుని బిడ్డలరా ఒక యోధుడిని పంపించి వాళ్ళ మీద యుద్ధం చేయించి మరలా తిరిగి వాళ్ళని తీసుకొచ్చి ఆ కట్టలేని కోటల్లోనూ నాటలేని తోటల్లోనూ పెట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రిల్లరా, ఇక్కడ వాక్యములో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, దుష్టులను దేవుణ్ణి మర్చిపోయేవారును ఇదిగో పాతాళమునకు దిగిపోవుదురు అని అంటే దేవుని వాక్యంలో చెప్తుంది. అలాంటి వాళ్ళందరి కోసమనట భూమి చూడండి, ఈ యొక్క పాతాళము నోరు తెరచి చూస్తుందటండి, ఎప్పుడు మింగేద్దామా అని ఆశ పెట్టుకుందట, చాలా ఆశ పెట్టుకుందంట. ప్రిల్లరా, బాగా ఆలోచించే. నువ్వు తప్పు చేస్తున్నావు అనుకోండి, పాపాలు చేస్తున్నావు అనుకోండి, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నావు అనుకోండి, నీ మీద ఆశ పుట్టేది పాతాళానికి కదండి. నీ మీద ఆశ పుట్టేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పాతాళం అనుకుంటుంది వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళే అని. ఆ పాతాళం యొక్క నోరు నీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు మింగేద్దామా అని. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పాతాళము అపరిమితముగా తన నోరు తెరిచి ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంది అని అంటే పాపాత్ముల కోసం. అందులో ఉండేటువంటి మొదటి లిస్టు ఎవరు అని అంటే పిల్లరా, దుష్టులను అని అన్నాడు. దుష్టులను అని అంటే వాళ్ళు దేవుణ్ణి లెక్క చేయరు, దేవుణ్ణి గౌరవించరు, దేవుని దగ్గరికి రారు, ఎంత బోధించినా దేవునికి మర్యాద ఇవ్వరు, గౌరవం ఇవ్వరు, దేవుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రతివేరు నిజంగా మాట్లాడుతూ ఉంటారు, క్రైస్తవుల్ని చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు, దైవజనుని చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు, దేవుడు అంటే హేళన చేస్తారు, అవమానం చేస్తారు, పిల్లరా అపహాస్యం చేస్తారు. అట్లాంటి దుష్టులందరినీ కూడా నట ఇదిగో ఆ పాతాళం ఆశ పెట్టుకుని కనిపెట్టుకుందంట పిల్లరా, వాళ్ళందరినీ మింగేయడానికి. దేవుణ్ణి మర్చిపోయేవారు అంటే చిన్న మాట ఏం కాదండి. ఆల్రెడీ వీళ్ళకి దేవుడి గురించి తెలుసు, వీళ్ళకి దేవుని గురించి తెలుసు. దుష్టులు అనుకోండి, వాళ్ళు తెలిసినా ఇంకా వాళ్ళ బాణి మార్చుకోరు, వాళ్ళ మనసు మారదు, వాళ్ళ ఆలోచనలు మారు. కానీ ఇక్కడ మర్చిపోయే వాళ్ళు ఎవరు అని అంటే ఆల్రెడీ ముందు గుర్తుంది వాళ్ళకి, కానీ ఇప్పుడు మాత్రమే మర్చిపోయారు. స్థితి మారిందని, బ్రతుకు మారిందని, పరిస్థితి మారిందని మర్చిపోయారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడనంటే, దుష్టులను దేవుణ్ణి మర్చిపోయే వారందరూ కూడా ఆ పాతాళానికి వెళ్ళిపోతారు అని అన్నాడు బైబిల్ గ్రంథంలో. జాగ్రత్త, దేవుణ్ణి మర్చిపోవడానికి మనం ఏపాటోళ్ళమండి అమ్మా చెప్పండి. పిల్లలు బాగా గమనించండి, దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, మనం అనుక్షణము కూడా దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా దేవునిలారా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదు. ఎప్పటి వరకు బ్రతుకు దినములన్నిటను గొంతులో ప్రాణం ఉన్నంత లెక్క కూడా నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు అంటాడు. దేవుని బిడ్డలారా ఆలోచించే, మీకు అర్థమవుతుందా? భక్తుడు అంటాడు, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువకుమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని నీవు మరువకుమా. నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ పాపములన్నిటిని పారద్రోలువాడు, నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ పాపములన్నిటిని పారద్రోలువాడు, పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరిశుద్ధ నామమును సన్నుతించుమా, పరిశుద్ధ నామమును సన్నుతించుమా. ఆ
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి భక్తుడు ఎందుకు ఇలా చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా యెహోవా చేస్తున్న ఉపకారాలు ఇప్పుడే కాదు, నువ్వెప్పుడు కూడా అసలు ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు అని అంటే, మర్చిపోతారు మనుషులు, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతారు, దేవుడు ఇచ్చిన రక్షణ మర్చిపోతారు, దేవుని దగ్గర పొందిన పాపక్షమాపణ మర్చిపోతారు, దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు మర్చిపోతారు, దేవుడు వారికి పెట్టినటువంటి ఏదైతే ప్రాణభిక్ష ఉందో అది మర్చిపోతారు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొంది దాన్ని మర్చిపోతారు. మర్చిపోయే గుణం మనిషి దగ్గర ఉందట. ఏముందండి? అందుకనే కదా పిల్లరా, ఎవరన్నా ఏదన్నా మనకు గుర్తు చేస్తున్నప్పుడు అయ్యి బాబు నిజమే మర్చిపోయాను చూసావా అని అంటాం. ఏమంటామండి? మర్చిపోయాను చూసావా అని అంటాం. హృదయాన్ని బిడ్డలారా మర్చిపోతాం మనం కదండి. పిల్లలు గమనించండి, అత్తమాను మర్చిపోతామే. పద్మరావు గారు కళ్ళజోడు అక్కడక్కడ పెట్టి మర్చిపోతాడు ఆయన. మా ఇంటికి 2 కళ్ళజోళ్ళు ఉన్నాయి అలాగే. పిల్లలు గమనించండి. ఏమండి ఓ 10 కళ్ళజోళ్ళు పెట్టుకున్నాడు ఆయన కొనుక్కొని. ఎక్కడ మర్చిపోతే అక్కడ అది వదిలేస్తాం, ఇంకోటి పెట్టుకోవడం రెడీమేడ్గా. పిల్లలు గమనించండి, అవసరం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు మనకి అనంతే హృదయాన్ని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోయేవారు ఉన్నారు. జాగ్రత్త. ఒకవేళ కోవలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ అలాంటి మనుషుల్లో నువ్వు కూడా ఉన్నావేమో, అలాంటి గుంపుకి చెందిన వ్యక్తిలాగా నువ్వు ఉన్నావేమో. వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని కనుక మర్చిపోయావా ఈరోజు, ఏ రోజైనా దేవుని మర్చిపోయావా అంతే, పాతాళం నీ మీద ఆశ పెట్టేసుకుంటుంది. అంతే కదండి, పాతాళం నీ మీద ఆశ పెట్టేసుకుంటుంది. వచ్చే తరంకి వేళ నాకు సంబంధించిన వాళ్ళు అనుకుంటుందట పాతాళం. పుల్లరా ఆశ పెట్టుకున్న ఎవరు తెరిచిందట. జారావా వెళ్ళిపోతాం అమాంతం అందులోకి. అమ్మా నీకు అర్థమవుతుందా? ఒకవేళ కనుక నోరు జారావా అందులోకి వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు ఏ పొరపాటును పుల్లరా కాలు జారావా అందులోకి వెళ్ళిపోతావు. నువ్వు పొరపాటును హృదయంలో దేవుణ్ణి మర్చిపోయావా అంతే, అమాంతం అందులోకి వెళ్ళిపోతాకి నీ వెనకాలే నోరు తెరిచేసుకుని హృదయాన్ని బిళ్ళరా నీ మీద ఆశ పెట్టేసుకుంది పాతాళం. జాగ్రత్త, జాగ్రత్త హృదయాన్ని బిళ్ళరా. దాని నుంచి తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం, యేసయ్య చెప్పింది చేయడమే నీకున్నటువంటి ముందున్న మార్గం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు దాని నుండి రక్షించబడతాడు, నమ్మని వానికి దానిలో పడే శిక్ష మాత్రం తప్పదని చెప్పాడు దేవుని యొక్క వాక్యం. చూడండి మరికొంత వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, వాక్యంలో సంఖ్యాకాండంలో కూడా మనం ఒక చదువుకుంటే హృదయాన్ని బిళ్ళరా బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసండి అలాంటి వారి గురించి. చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆఖరిగా 2 మాటలు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతోనే పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగి ఉన్న సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యెహోవాను ఏం చేశారు? అమ్మ చెప్పండి, ఏం చేశారు? అలక్ష్యము అని అంటే నిర్లక్ష్యము, అంతేనండి. అలక్ష్యము అని అంటే నిర్లక్ష్యము. చెప్పండి, అలక్ష్యము చేశారు అని అంటే నిర్లక్ష్యం చేశారని అర్థం. దేవుడు అంటే నిర్లక్ష్యం. ఈవేళ మందిరం అంటే నిర్లక్ష్యం. ఎందుకు? హృదయాన్ని బిళ్ళ ఏదో పని ఉండొచ్చు, లేదనంటే ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు. కారణం ఏంటి? అది నిర్లక్ష్యం లెక్కలోనికే దేవుడు తీసుకుంటాడు. హృదయాన్ని బిళ్ళ బాగా గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో భూమి అట నోరు తెరచి వారిని, మరలా ఇంకా వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసండి, వారికి కలిగి ఉన్న సమస్తాన్ని కూడానట. మనతోనే పోతలేదండి ఇది. అమ్మా ఈ పాతాళం అనేటువంటిది మనతోనే పోతలేదు. మరి ఏం చేస్తుంది? మనం సంపాదించి, లేదంటే మనకు కలిగి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకుపోతుందంట. హృదయాన్ని బిడ్డలారా అంత ఆశ పెట్టుకుంటుందట. నిన్నే కాదు నీతో ఉన్న దాన్ని కూడా పట్టుకోవాలని ఆ పాతాళానికి చాలా ఆశపడుతుందట నువ్వు చేసే పనులు బట్టి. జాగ్రత్త. కోరాహు చేసినటువంటి ఆ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో కోరాహు ఇంటి వారు తప్పించుకోలేకపోయారు, పిల్లలు తప్ప, వాళ్ళు కడుపును పుట్టిన కుమారులు తప్ప. పిల్లరా కోరాహు చేసినటువంటి పాపము కోరాహు ఇంటి వారు కూడా తప్పించుకోలేకపోయారండి. బాగా గమనించండి. కోరాహు కుమారులు ఎందుకు తప్పించుకోగలిగారు అని అంటే, కోరాహు చేసినటువంటి పాపానికి ఆ కొడుకులు సపోర్ట్ చేయలేదండి. వాళ్ళు అన్యాయం వైపు నిలబడలేదు, న్యాయం వైపు నిలబడ్డారు. కాబట్టి దేవుడు వాళ్ళని వదిలేశాడు. కానీ నోరు తెరిచినటువంటి యొక్క పాతాళం ఏదైతే ఉందో, నోరు తెరిచినటువంటి యొక్క అగాధం ఏదైతే ఉందో, ఈ యొక్క కోరాహుతో ఉన్నటువంటి వారందరినీ తనకు కలిగి ఉన్న దాన్ని అంతటిని కూడా భూమిలోకి మింగేసిందంట. బ్రిల్లరా జాగ్రత్త, చాలా ప్రమాదం.
ఒక్కసారి కనుక అందులో పడితే పైకి వచ్చినోడు ఇప్పుడు వరకు ఒక్కడు కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదండి. అందులో పడిన వాడు ఒక్కడు కూడా పైకి వచ్చినాడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. ప్రతిదినం ఒకడు ప్రయత్నం చేసాడండి పైకి వచ్చేద్దామని. ఎవరండి? ఎవరు? ధనవంతుడు అడుగుతాడు, ప్రభా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పాడేసావు, నాకు అన్నలు తమ్ముళ్ళు ఇంటికాడ చాలా మంది ఉన్నారు, వాళ్ళు నాకంటే దుర్మార్గులు. ఎవరండి? నాకంటే దుర్మార్గులు. నేను పడిన బాధ వాళ్ళు పడుకోకుండా ఉండాలి అని అంటే గనక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బాధ అంతా చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను, నాకు ఒక అవకాశం ఈ ప్రభా అని అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీలు లేదు. నువ్వున్న కాలంలోనూ కూడా చాలా మంది దైవజనులు వచ్చారు, వాక్యం ప్రకటించారు, నువ్వు ఎలాగునైతే వినలేదు వాళ్ళు కూడా వినకపోతే ఇక్కడికే వస్తారు. ఒకవేళ నీలా కాకోకుండా వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళు నా దగ్గరకు వస్తారన్నాడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిదినం బిడ్డలారా, ఒక్కసారి కనుక అక్కడికి వెళితే ఇంకా తప్పించుకోవడానికి దారి లేదు. ప్రతిదినం బిడ్డలారా, ఇక వేరే దారి లేదు, ఇక పడడమే తప్ప పైకి వచ్చే దారి లేదు. అక్కడ మెట్లు లేవు, పైకి వస్తాకి ఎవడో ఈతాడు ఏడు, మనకి ఏ నిత్యంలు లేవు, ఏదో రకంగా పాక్కుంటూ దెక్కుంటూ రావడానికి అసలు అవకాశం లేదు. అందులో పడితే ప్రతిదినం బిడ్డలారా, నీ బాధ వర్ణనాతీతం, అగ్ని ఆరదు, నీ పురుగు చావదు. అలాంటి భయంకరమైనటువంటి కోపం ఒకటి కాచుకుని కూర్చుందన్నాడు దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఇక్కడట నోరు తెరిచి మింగేద్దాం అనుకున్నదట. ఇక్కడ వాక్యములో, ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ కోరాహు తనతో ఉన్నటువంటి వారందరినీ ఎందుకు మింగేసినో తెలుసండి? వాళ్ళు దుష్టులైపోయారు, దేవునికి వ్యతిరేకంగా పనిచేయటం మొదలెట్టారు, దేవుని కార్యాలను మర్చిపోయారు వాళ్ళు. అందుకనే వారిని దేవుడు వదిలిపెట్టేస్తే ఆశ పెట్టుకున్నటువంటి పాతాళం అమాంతం వాళ్ళని మింగేసింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడు. నోరు జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ హృదయము జాగ్రత్త, నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్త. హెచ్చరిస్తున్నాను ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. జాగ్రత్త లేకపోతే తీరా అందులో పడిపోయిన తర్వాత బాబోయ్ లబో దిబో అన్న ఏ ప్రయోజనమో ఉండదు. ఇంకా బాబోయ్ అమ్మోయ్ అన్న ప్రయోజనం ఉండదు. ఇక్కడ ప్రతిదినం అక్కడ ఏముంటుందంట అంటే కేకలు, పెడబొబ్బలు, పండ్లు కొరకడం, వింతైనటువంటి విచిత్రమైనటువంటి పిల్లలు అరుపులు ఉంటాయంట. అక్కడ అంతరిచినా అంతా బాధపడినా ఎవడు పట్టించుకోడు. ఒకవేళ ఇక్కడ కనుక ఏదైనా బాధ వచ్చిందనుకోండి, అమ్మోయ్ బాబోయ్ అంటే చుట్టుపక్కల నలుగురన్నా పరిగెట్టుకొస్తారు, కానీ అక్కడ అది కూడా దొరకదు నీకు. అందుకనే పాతాళం అపరిమితంగా నీ కొరకు నోరు తెరిచి ఎదురు చూస్తుంది. నువ్వే తప్పు చేస్తావా, అమాంతం నిన్ను మింగేద్దామా అని నోరు తెరిచి చూస్తుందంటే ప్రతిదినం బిడ్డలారా, మనము ఏమండి ఎన్నెన్నో తప్పులు, లోపాలు, పాపాలు పెద్ద పెద్దగా చేయం. మనం నోటితోనే ఊరికనే చేసేస్తాం పాపాలు. మనం ఏమండి మన నోటి చివరు ఉంటే మాటలో చిటుకు చిటుకు అని ఎత్తా ఉంటాం మనం, అయ్యే మనల్ని తీసుకెళ్ళిపోతాయి అక్కడికి. కాబట్టి జాగ్రత్త. నోటి మాటతోనైనా నువ్వు యోబు ఏం చేయలేదట చెప్పాలందరూ. నోటి మాటతోనైనా యోబు ఏం చేయలేదట, పాపం చేయలేదట. అంటే ఎంత కాపాడుకున్నాడో. ఆ మాటలు మనం ఎందుకు వింటున్నాం అని అంటే బుద్ధి తెచ్చుకుంటామని, ఆ మాటలు మనం ఎందుకు వింటున్నాం ఎవరిని తెచ్చుకుంటామని, ఈ మాటలు మనం ఎందుకు వింటున్నాం అని అంటే జ్ఞానం తెచ్చుకుంటామని, ఈ మాటలు మనం ఎందుకు వింటున్నాం అని అంటే అమ్మో యోబు అలాగ రక్షించుకున్నాడా, మనం కూడా జాగ్రత్త పడాలి అనే ఆలోచనకు వస్తామని ఈ మాటలన్నీ దేవుడు నీ ముందెట్టాడు. ప్రతిదినం బిడ్డలారా, బాగా గమనించండి. ఆఖరికి ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథంలోనికి మనం ఒకసారి వస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. ఎన్నో సార్లు పిల్లలు మనం విన్నటువంటి మాటే బైబిల్ గ్రంథంలో, ఈ పాతాళం నుండి తప్పించుకోండి నాయనని ఎంతమందికి చెప్పినా వినకపో. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడు తెలుసండి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 5వ చరణంలో ఈ మాట వ్రాయబడింది పురులరా. ఏమనుంది అక్కడ? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను చెప్పండి నీతిమంతుల సభలోనట. చూడండి, నీతిమంతుల సభలోనట. చూసారు ప్రదేవన్ బిడ్డలారా, నాకు బాగా గుర్తొచ్చే విషయాలు ఏంటనంటే, నేను కొంతమందిని ప్రార్థనకు రమ్మని పిలుస్తూ ఉంటాను. ప్రార్థనకి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే వస్తాంలేండి, వచ్చే వారం వస్తాంలేండి, లేదనంటే ఇంకా కొంచెం టైం ఉందండి అప్పుడు వస్తాంలేండి అని చెప్తా ఉంటారు. ప్రతిదినం బిడ్డలారా, అప్పుడు నాకు అనిపిస్తుంది నీతిమంతుల సభలో కూర్చోలేరేళ్ళు. ఎవరండి? నీతిమంతుల సభలో కూర్చోలేరేళ్ళు. నీతిమంతుల సభలో కూర్చునే అంత స్థితి కాదు వీళ్ళది. ప్రతిదినం బిడ్డలారా గమనించండి. అక్కడ కూర్చున్నారు అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం ఎడపెడ వాయింపు అయిపోద్ది మరి వాళ్ళకి.
ఎందుకనంటే వాళ్ళు దుష్టులు కదా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే ప్రతివారా వాళ్ళకి లోక సంబంధమైనటువంటి మాటలంటే ఇష్టం, అపహాస్యాలంటే ఇష్టం, జోకులు వేసుకోవడం ఇష్టం, వాళ్ళ మీద వీళ్ళ మీద కొండెపు మాటలు చెప్పుకుని నవ్వుకోవడం ఇష్టం. ప్రతివారిని బిడ్డలారా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని వాళ్ళు ఆనందించడం ఇష్టం, దేవుని గురించి వినడం ఇష్టం ఉండదు ప్రతివారిని బిడ్డలారా. అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే నీతిమంతుల సభలో దుష్టులు ఉండలేరట. ఇదే సభ అండి అమ్మా, చెప్పండి, ఇదే సభ ఇది. ఇక్కడ ఏమైనా పాపం గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నాం మనం? దేవుని యొక్క వాక్య లేఖనాలు, పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడినటువంటి ఆ గ్రంథంలో ఉన్న మాటలు మనం నేర్చుకుంటున్నాం. ప్రధాన బిడ్డలారా పాపం చేస్తే పాతాళానికి వెళతాం. మనం ఒకవేళ దేవునికి వాక్య లేఖనాలను అనుసరించి నడుచుకుంటే పరలోక రాజ్యానికి వెళతామనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం పిల్లరా. అయితే వాక్యంలో ప్రభు ఈ మధ్యాహ్నం వేళ చెప్తా ఉన్నాడు ప్రధాన బిడ్డలారా, ఇదిగో చాలా మందికట ఈ నీతిమంతుల యొక్క సభకు రావడం ఇష్టం లేదట. నీతిమంతుల యొక్క సభకు రావడం ఇష్టం లేదట. వాళ్ళు మారు మనసు పొందడం ఇష్టం లేదట. వాళ్ళకి ఏమి ఇష్టం అని అంటే పిల్లరా, లోక సంబంధమైనటువంటి బూతులు మాట్లాడడం ఇష్టం, గొడవలు పెట్టుకోవడం ఇష్టం, లోక సంబంధమైనటువంటి వ్యసనాలు ఇష్టం, లోక సంబంధమైనటువంటి సరదాలు ఇష్టం, లోక సంబంధమైన సుఖభోగాలు ఇష్టం, లోక సంబంధమైనటువంటి ఏవైతే గాలి తిరుగుళ్ళు ఉన్నాయో అవి ఇష్టం, లోక సంబంధమైనటువంటివే ఇష్టం అంటే పిల్లరా. అందుకని వాళ్ళు లోకంలో ఉండడానికైనా ఇష్టపడతారు, కానీ దేవుని దగ్గరకు వచ్చి నీతిమంతుల సభలో కూర్చోవడానికి ఇష్టం ఉండదట. ఎందుకనంటే ఎక్కడికి వచ్చామనుకోండి, దేవుని యొక్క వాక్యం మనకు బుద్ధి చెప్పుద్ది. ఏం చెప్పుద్దండి అమ్మా చెప్పండి? ఏం చెప్తుంది మనకి? బుద్ధి చెప్తుంది మనకి. దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుంది అంటే మనల్ని గద్దిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని అందరినీ కూడా ప్రతిదినంలో రక్షణలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ తప్పును తప్పుగా చూపెడుతుంది. సరి చేసుకోవడం కోసం, బాగుపడడం కోసం ప్రతిదినం బిడ్డలారా. ఈరోజు నా దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతూ చెప్పాడు, ఆ పాతాళము నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా? అయితే నీతిమంతులకు సభ ఉంది, ఆ సభలోకి వచ్చుకోవచ్చు. దేవుడు నిన్ను నీతిమంతునిగా మార్చాలని, నీతిమంతురాలుగా మార్చాలని దేవుడు అనుకుంటున్నాడు ఈ మధ్యాహ్నం వేళ. అందుకని ప్రదేవన బిడ్డలారా, ఆయన తన శరీర రక్త మాంసాలన్నీ మన కొరకు ఇచ్చేసి ఆయన అంటాడు ప్రదేవన బిడ్డలారా, ఈ పాతాళము నుండి తప్పించబడాలి అనంటే, ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి అనంటే నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, వానిని అంత్యదినమున నేను లేపుదును, వాళ్ళ కోసమే నిత్య జీవం పరలోక రాజ్యానికి తీసుకుని వెళతానని వాక్యంలో దేవుడు చెప్పాడు. అక్కడికి రావాలో ఇక్కడికి పోవాలో ఈ భూమి మీద బతుకున్నప్పుడే ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళే వ్యక్తివి గమనించు. ఇంకా మనలో బాప్తిస్మము పొందలేని వాళ్ళు, బల్ల యొద్దకు రాని వాళ్ళు కూడా ఉన్నారు పిల్లరా. బాప్తిస్మము పొంది కూడా నోటికి అదుపు లేనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లరా. ఇదిగో దేవుని యొక్క సన్నిధానంలో నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత కూడా లోక సంబంధంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పుల్లరా, ఇప్పుడే మీరు ఆలోచన చేసుకోండి. బల్ల దగ్గరకు వచ్చే ముందే ఆలోచన చేసుకోండి. వాక్యంలో దేవుడు ఏమన్నాడో తెలుసండి, అయోగ్యముగా ఎవరు బల్ల తీసుకున్నా అది మనకి క్షేమము కాదు అన్నాడు పుల్లరా. కాబట్టి దీనన్నా అవన్నీ ఒప్పుకుని విడిచిపెడతాను అని అనుకుంటే, పశ్చాత్తాపడి అవన్నీ కూడా వదిలేస్తాను అనుకుంటే, అప్పుడు నువ్వు బల్ల దగ్గరికి రా. లేదు, బల్ల దగ్గరకు వస్తూనే చేసిన పాపమే చేస్తూ, ఆ మాట్లాడిన పాపం మాటలే మాట్లాడుతూ అలాగే నువ్వు బ్రతుకుతాను అని అంటే, నువ్వు ఎక్కడ బల్ల తీసుకున్నా నీ చేతులు దేవుని గాయాల్లో ఆ వేలు పెట్టి రేపుతున్నట్టు అయిపోతాయి పుల్లరా. కాబట్టి ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క వాక్యంలో పాతాళము నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే యేసుప్రభు యొక్క శరీర రక్త మాంసాలు నమ్మి బాప్తిస్మం పొంది తీసుకోవడం. అలాగున నా శరీరమును తిన నా రక్తమును త్రాగువాడు మాత్రమే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున వారిని లేపుదును, పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాను అని అంటున్నాడు పుల్లరా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఏం చేసినా కానీ ప్రభు బల్ల తీసేసుకుంటున్నాను కదా, పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. అలా కాదు పుల్లరా. వాక్యములో దేవుడు అన్నాడు, యోగ్యముగాను అయోగ్యముగాను. యోగ్యముగా తీసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, అయోగ్యముగా తీసుకున్న వాళ్ళు రెండంతల నరక శిక్షకి అక్కడికి పోతారన్నాడు వాక్యంలో. కాబట్టి దేవుని బాధ పెట్టి పని చేస్తున్నావో, దేవుడు సంతోషించే పని చేస్తున్నావో ఆలోచన చేసుకుని ప్రభు బల్ల దగ్గరికి రావాలని. ఒకవేళ దేవుడిని బాధ పెట్టి పని చేసినట్లయితే పాతాళం నీ కొరకు నోరు తెరిచి చూస్తూ ఉంది, నీ మీద చాలా ఆశ పెట్టేసుకుంది, అక్కడికి వెళ్ళిపోవడం ఖాయం. జారావా ఇంకా పైకి రావు. ఆలోచన చేసుకో. ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క అవకాశం పుల్లరా. అక్కడికి పడితే ఇంకా పైకి రావడం ఉండదు. మరొక అవకాశం ఈ ప్రభు అంటే కుదరదు.
కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావో, దుర్వినియోగం చేసుకుంటావో, ఇంకా వాళ్ళకి ఎన్ని దినాలు దూరంగా ఉంటావో, ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తిసం పొందుకోకుండా ఎలాగొచ్చి వెళ్ళిపోతూ ఉంటావో ఆలోచన చేసుకోమని ప్రభునామాన్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరము కలిసి మోకరించి ప్రభు సన్నిధానంలో ప్రదేవన బిడ్డలరా, దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటి అని అంటే, ఇదిగో పాతాళం నోరు తెరిచి వస్తుంది, జాగ్రత్త. తప్పించుకోవాలని అంటే ఒక మార్గం. ఆ మార్గం ఏంటి అని అంటే, నేనే, నన్ను వెంబడించండి, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి, నా వాక్య ప్రకారంగా జీవించండి, నన్ను మర్చిపోకండి. ఒకవేళ నన్ను మర్చిపోయి మీరు ఏం చేసినా అది మీకు ఆశీర్వాదం ఏం కాదు, కలిసి రాదు, అదేం బాగోదు. మీకు సిలి సంచిలో వేసినట్టు అయిపోద్ది. ఒకవేళ కాదు కూడదు అని అంటారు, మీ ఇష్టం, సిలి సంచిలో వేసుకోండి వెళ్ళి. అలా కాదు, నా ప్రభువే నాకు గొప్ప, నా దేవుడే నాకు అన్నీ, నా దేవుడే నా మొదటి స్థానం, ఆయన్ని నేను ముందు పెట్టుకుంటాను, నా స్థితి ఎలాగున్నా ఏమున్నా లేకపోయినా నా జీవితంలో నా దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను అని అంటే గనక మోకరించి ప్రార్థన చేసి, ప్రభా, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడన్నా, వారిని అంత్యదినమును లేపుతానన్నా, ఇప్పుడు నీ బల యొద్దకు వచ్చే అర్హత నాకు దయచేయను ఆయన. నాలో ఉన్న తప్పు పాపం దయతో క్షమించనైనా, నాలో ఉన్న ప్రతి పాపము తొలగించు, నాలో ఉన్న ప్రతి పాపం తొలగించి నీ బల్ల యొద్దకు నన్ను తీసుకునిరా ప్రభా. ఒకవేళ నా నోటితోనైనను ప్రభా, ఒకవేళ నా యొక్క తలంపులతోనైనను, ఒకవేళ నాయన ఇదిగో నా నాలుకతోనైనను నీకు విరోధమైన పాపం ఏదైనా చేస్తుంటే, నువ్వు చెప్పిన మాటల్లో ఏ మాట నేను పాటించుకోకుండా నీకు విరోధమైన మాటలు ఏమైనా మాట్లాడుంటే అవన్నీ నా హిత నుండి దూరపరచు బాబు, నన్ను క్షమించనైనా అని ఒక చిన్న ప్రార్థన.